శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502263929. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో తులారాశి జాతకుల యొక్క గోచార పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కుటుంబ పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, కుటుంబ పరంగా ఎలా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ మాసంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్త వహించడం ముఖ్యం. ఇది మీ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ మాసం ప్రారంభం నుండి ఆకస్మిక ఖర్చులు ఎక్కువ కావచ్చును. ఈ ఆర్థిక భారాన్ని నిర్వహించడం మీకు సవాల్గా మారిపోతుంది. కెరియర్ పరంగా ఈ మాసం చాలా వరకు కూడాను డిమాండ్ గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. 6వ ఇంటిని పాలించే గ్రహము బృహస్పతి మొత్తంగా ఈ మాసంలో 8వ ఇంట్లో ఉంటాడు. సెప్టెంబర్ 9వ తేదీ నుండి తిరోగమన దశలోకి ప్రవేశిస్తాడు. ఈ మాసం ప్రారంభంలో 6వ ఇంటిలో రాహువు ఉండడంతో సూర్యుడు, బుధుడు మరియు కేతువులు కూడాను 12వ ఇంటిని ఆక్రమిస్తారు. ఈ ఏర్పాటు మీ యొక్క పని నిశ్చితార్థాన్ని తీవ్రతరం చేస్తుంది. ఈ ఏర్పాటు మీ యొక్క పని ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది. మీపై అదనపు ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ ప్రమేయం లేకుండా కొన్ని రకాల ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడవచ్చును. విద్యార్థుల విషయానికి వస్తే గనక ఈ మాసం మీకు చాలా వరకు కూడాను శ్రద్ధగా ఉండాలి. లేకపోతే గనక ఫలితం శూన్యమవుతుంది. మీ యొక్క కృషి కీలకమవుతుంది. నిరంతరం కృషి చేయండి. అప్పుడే మీ యొక్క జీవితంలో గమ్యాన్ని చేరుకోగలుగుతారు. కుటుంబ పరంగా ఈ మాసం కాస్త అనుకూలత కనిపించడం లేదు. కావున ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే విషయంలో, మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందరి పట్ల ప్రేమను కలిగి ఉండండి. తత్ఫలితంగా ఓర్పుగా ఉండండి. సానుకూల పరస్పర చర్యలు ఈ యొక్క మాసంలో చాలా తక్కువగా ఉంటాయి. అలా అని చెప్పి మాటలతో ఒకరిని ఒకరు తూలనాడుకోవద్దు. ఎవరికైనా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. మీకు మీ ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే గనక ఈ మాసంలో చాలా వరకు కూడా ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చును. అయితే కాస్తంత మిశ్రమంగానే కనిపిస్తున్నాయి. మీరు వచ్చిన ధనాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. వృధా ఖర్చులకు అస్సలు పోవద్దు. ఎవరైనా సరే ఏదైనా సహాయం మేరకు వస్తే గనక తగినంత సహాయాన్ని మాత్రమే అందచేయండి. తనకు మాలిన ధర్మం అస్సలు పనికి రాదు మీకు. అలాగే మీ యొక్క సంపద పెంచడానికి, కూడబెట్టుకోవడానికి పూర్తి స్థాయి ప్రయత్నాలు చేయండి. మిమ్మల్ని ఇది ప్రోత్సహిస్తుంది. ఈ యొక్క ప్రయత్నంలో చాలా విజయవంతమవుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే కాస్త అనారోగ్య సమస్యలు కలగవచ్చును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న అనారోగ్య సమస్య అయినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. అలాగే ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించండి. ప్రతిరోజు యోగా, వ్యాయామాన్ని దినచర్యలో పాలు భాగస్వామ్యం చేసుకోండి. అప్పుడే అంతా మంచి కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ మాసంలో తులారాశి జాతకులు ఎలా ఉండబోతుందో, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.